హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ రామ్ పోతినేని, ఉపేంద్ర అండ్ భాగ్యశ్రీ బోర్సే. డైరెక్టెడ్ బై మహేష్ బాబు పి. ఈ మూవీ ఫస్ట్ సాంగ్ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ వరకు అన్ని బజ్ పెంచడానికి యూజ్ అయ్యాయి. ప్రమోషన్స్ కూడా గట్టిగా చేశారు. ఫ్యాన్ విజిట్స్, ఫ్యాన్ ఇంటర్వ్యూ అండ్ డ్రోన్ షోలు. ఉపేంద్ర గారు అండ్ రామ్ అలా అందరూ సపరేట్గా కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ గారు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవీ అని, ఉపేంద్ర గారు మూవీ చూశాక ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసుకొని బయటకు వస్తారని అనడం, ఇవన్నీ చూస్తే మూవీ టీమ్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో మూవీ అవుట్పుట్ పైన అని అర్థమవుతుంది. మరి మూవీ అవుట్పుట్ ఎలా ఉందో చూసేద్దాం. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది, నాకైతే నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మూవీ చూశాక ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది, అంటే మనసుకి హాయిగా అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే మన హీరో సాగర్కి చిన్నప్పటి నుండి సినిమా హీరో సూర్యకుమార్ అంటే చాలా ఇష్టం. పెద్దయ్యాక ఆంధ్ర కింగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా అవుతాడు. అలా మహాలక్ష్మి అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. బట్ మహాలక్ష్మి వాళ్ళ నాన్నకి సాగర్ అంటే ఇష్టం ఉండదు. తన ప్రేమని ఎలా గెలిచాడు అండ్ సూర్యకుమార్ క్యారెక్టర్ వల్ల సాగర్ లైఫ్ ఎలా మారింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. మూవీ స్టార్టింగే ప్రొడ్యూసర్ అండ్ హీరోకి మధ్య డిస్కషన్ చూపిస్తారు. అది రియలిస్టిక్గా అనిపిస్తుంది చూడడానికి. సాగర్ వాళ్ళ ఊరికి పవర్ సప్లై కూడా ఉండదు. వాళ్ళ ఊరికి వెళ్ళాలన్నా గోదావరి మీద పడవలో వెళ్ళాలి. నైట్ టైం దీపాలు పెట్టుకొని బ్రతుకుతారు. అలా విలేజ్లో కరెంట్ లేకపోతే ఎలా ఉంటుంది, ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఆర్గానిక్గా డిజైన్ చేశారు. ఆ విలేజ్ సెట్ చాలా బాగుంది. సాగర్ చైల్డ్హుడ్ ఎపిసోడ్ బాగుంటుంది. అసలు సాగర్కి ఎందుకు సూర్యకుమార్ అంటే అంత ఇష్టమో అనేది బాగా చూపించారు. రామరామ కృష్ణ కృష్ణ తర్వాత రామ్ గారు గోదావరి స్లాంగ్లో మాట్లాడింది ఈ మూవీలోనే అనుకుంటా. చాలా న్యాచురల్గా అనిపించింది. రామ్ గారు చూడడానికి కూడా చాలా బాగున్నారు ఈ మూవీలో. హీరో ఫాదర్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది మూవీలో, విచ్ వాస్ ప్లేడ్ బై రావు రమేష్ గారు. ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టకుండా, ఎక్కడ ఓవర్గా లేకుండా అలా స్మూత్గా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ కూడా బాగా రాసుకున్నారు, ఎక్కడ డౌన్ అయినట్లు అనిపించదు మూవీ. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు. లవ్ స్టోరీ కూడా బాగుంది, ఎక్కడ ఆర్టిఫిషియల్ అనిపించలేదు. కామెడీ కూడా అంతా సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్లో థియేటర్లో ఒక సీన్ మంచి హైనిస్తుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ అంతా బాగా డైరెక్ట్ చేశారు. ఆ ఫ్లడ్ సీక్వెన్స్ మొత్తం బాగా డిజైన్ చేశారు. సెటప్ అండ్ పే ఆఫ్ సీన్స్ అండ్ కనెక్టివిటీ సీన్స్ కూడా బాగా డిజైన్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. విలేజ్ సెట్స్, ఆ ఫ్లడ్ సీక్వెన్స్ అన్నీ ఆర్గానిక్గా అనిపించాయి. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా బాగుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రామ్ గారు యాజ్ యూజువల్ సాగర్ క్యారెక్టర్లో జీవించేశారు. ఒక ఫ్యాన్ కాదు, ఒక డైహార్డ్ ఫ్యాన్ ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు, అలానే బిహేవ్ చేశాడు మూవీ మొత్తం. ఆంధ్ర కింగ్ సాంగ్లో నిజంగా సూర్యకుమార్ ఫ్యాన్ లాగా ఆయన మూవీ రిలీజ్ రోజు ఎంతో హ్యాపీగా డ్యాన్స్ చేశాడు. అది చూడడానికి చాలా బాగుంది. సాగర్ క్యారెక్టర్లో ఉన్న ఇన్నోసెన్స్ని కూడా బాగా పోర్ట్రే చేశాడు. ఎమోషనల్ సీన్స్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. భాగ్యశ్రీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. చిన్ని గుండెలో సాంగ్ ఇంకా బాగుంది. మంచి ఫోటోజెనిక్ ఫేస్. ఉపేంద్ర గారు, రావు రమేష్ గారు అందరూ బాగా చేశారు. మ్యూజిక్ బై వివేక్ అండ్ మర్విన్. సాంగ్స్ చాలా బాగున్నాయి. చాలా రోజుల తర్వాత ఒక కొత్త సౌండింగ్ విన్న ఫీలింగ్ కలిగింది. సాంగ్స్ అన్నీ వినడానికన్నా చూడడానికి ఇంకా బాగున్నాయి. చిన్ని గుండెల సాంగ్స్లో విజువల్స్, ఆ సెట్ పీసెస్ అన్నీ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చారు. సీన్స్కి, సిచ్యువేషన్స్కి సింక్ అయ్యేలా, కొన్ని సీన్స్ని ఎలివేట్ చేసేలా ఇచ్చారు స్కోర్. ఫైనల్లీ డైరెక్టర్ మహేష్ బాబు పి. ఆయన ఫస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కూడా బాగుంటుంది. ఆ టైంలో తెలుగులో అది మంచి కాన్సెప్టే. ఈ మూవీ స్టోరీ కూడా బాగా రాసుకున్నారు. దాన్ని బేస్ చేసుకుని డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు. ఒక వ్యక్తి ఒక హీరోని అభిమానిస్తే ఆయన కోసం ఎంత దూరం వెళ్తాడు, అసలు ఆయన కోసం ఏం చేయగలడు అనే పాయింట్ మీద తీసిన మూవీ ఇది. హీరో క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశాడు. స్క్రీన్ ప్లే ఆల్సో గుడ్. క్లైమాక్స్ కూడా బాగా తీశాడు. మూవీ టోటాలిటీగా బాగుంది, ఎక్కడా ల్యాగ్ లేదు, ఎక్కడా బోర్ కొట్టదు. ఓవరాల్గా చెప్పాలంటే గుడ్ స్టోరీ విత్ గ్రేట్ డైరెక్షన్ అండ్ ఏ గుడ్ మెసేజ్. సినిమాలు చూసి చెడిపోతారు అనే మిస్కన్సెప్షన్ని తొలగించి అదే సినిమాల నుంచి ఇన్స్పైర్ కూడా అవ్వచ్చు, అవే సినిమాల వల్ల మన లైఫే చేంజ్ అవ్వచ్చు అని చూపించాడు డైరెక్టర్ మహేష్ బాబు పి. ఈ మూవీ హిట్ అయినా అవ్వకపోయినా రామన్న ఫిల్మోగ్రఫీలో ఒక మంచి మూవీలాగా ఎప్పటికీ నిలిచిపోతుంది. మీరు ఎవరి ఫ్యాన్ అయినా సరే, ఫ్యాన్ అయితే చాలు, ఈ మూవీకి ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవుతారు. సో ఫ్యాన్స్, డోంట్ మిస్ దిస్ మూవీ. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.